లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం. రాత్రికాలం కొన్ని మాటలు ధ్యానించాం. 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి 11వ వచనం వరకు రాత్రి మనం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకోగలిగాం. దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మనం అక్కడ ఆలోచన చేయగలిగితే, సీమోను పేతురు అనబడేటువంటి వ్యక్తి అప్పటికీ దేవుని యొక్క కార్యాన్ని రుచి చూసిన వాడు కాదు. సీమోను పేతురు దేవుణ్ణి ఎరిగి ఉండటానికి ప్రారంభపు దినాలవి. దేవుణ్ణి దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగనటువంటి సీమోను పేతురు ఆ గలిలయ సముద్ర తీరాన ఈ 5వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభుల వారిని కళ్ళతో చూడడం కావచ్చు, రెండవది ఆయన అద్భుతాన్ని చూడడమే కావచ్చు, మూడవది ఆయన మాట ప్రకారంగా వల వేయమన్న చోట వల వేసినప్పుడు రాత్రంతా శ్రమపడినటువంటి శ్రమంతా వృధా అయినప్పటికీ యేసు చెప్పిన మాట ప్రకారంగా చేసినటువంటి సీమోను పేతురు యొక్క పనిని దేవుడు ఆశీర్వదించాడు. విస్తారమైనటువంటి చేపలను పట్టడానికి వల పిగిలిపోవునంతగా 2 దోణెలు నింపబడినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు సీమోను పేతుర్ని. వాస్తవంగా ఇదిగో వేల మంది దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు పేతురు ఆయన గొప్పతనాన్ని గమనించలేకపోయాడు. ఎప్పుడైతే తన జీవితంలో ఆ కార్యాన్ని రుచి చూడగలిగాడో అప్పటి నుంచి యేసుని ప్రేమించడం ప్రారంభించాడు. యేసుని ప్రేమించేటప్పుడు ఆ ప్రేమలో తనలో ఉన్న పశ్చాత్తాపం బయటపడతా ఉందండి. సీమోను పేతురు అంటున్నాడు, తన పాపిని అని గమనించడానికి అక్కడ కనబడుతున్నాడు. ఆ మాట మనం అక్కడ చూస్తాం. ఏమంటాడు అక్కడ 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. చాలండి. సీమోను పేతురు దేవుణ్ణి ఎరిగిన తర్వాత తన పాప క్షమాపణ కలిగిన వాడై ఉన్నాడు. తన పాపని గుర్తించగలిగినటువంటి మనస్సు సీమోను పేతురు గుర్తించాడు. రెండవది, తాను పాపినని తెలుసుకున్న తర్వాత చేసిన రెండవ పని ఏంటంటే యేసుని వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అప్పటి వరకు ప్రయాసపడుతున్నటువంటి తన ప్రయాణమంతా కూడా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా తన పొట్ట కూటి కోసం ప్రయాసపడినటువంటి పేతురు ఇప్పుడు యేసుని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యునిగా అతడు ఆయనతో పాటు నడవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే తనకున్నటువంటి సౌఖ్యాన్ని పక్కన పెట్టాడు, తనకున్నటువంటి సమృద్ధిని పక్కన పెట్టాడు, తనకున్నటువంటి పనితనమంతటిని పక్కన పెట్టేసి ఇప్పుడు నా పని అంతా కూడా అన్ని కూడా యేసు ఆయనను వెంబడించడమే అన్నట్టుగా తన ప్రయాణం ప్రారంభిస్తూ ఉన్నాడండి. పాపిని అని గ్రహించినప్పుడు మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే రక్షించబడతాం. ఏదో ఒక మీటింగ్లోనో లేదా ఒక దైవసేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట మనం పట్టబడినప్పుడు, అయ్యో నేను పాపిని, నేను పాపిగా ఉండకూడదు, నేను పవిత్రునిగా మార్చబడాలి, నేను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యునిగా ఉండాలి అని నీవు నేను మనమందరం కూడా అంగీకరించి అడుగు వేసిన వారమే. అయితే ఆ పవిత్రతను సంతరించుకోవడం కోసం మనం బాప్తిసం పొందినటువంటి మాట వాస్తవమే. ఎప్పుడైతే పాపి గమనించుకున్నామో, మళ్ళీ మనం సరిచేసుకోవడానికి ఇష్టపడ్డామో, మళ్ళీ మనం క్రమపరచుకోవడానికి ఇష్టపడ్డామో, వెంటనే పాస్టర్ గారు మాకు బాప్తిసం ఎప్పుడు ఇస్తారని చెప్పి నన్ను అడుగుతాను. మంచిదే. బాప్తిసం తీసుకున్న తర్వాత
మనం చేయాల్సినటువంటి పనిని దేవుడు అక్కడ గమనిస్తున్నాడు. దేవుడు అక్కడ వారిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ మనం చూస్తూ ఉన్నప్పుడు సీమోను పేతురు అనుసరించిన విధానం ఏంటి అంటే, పేతురు తనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడిస్తున్నాడండి. సమస్తమును విడిచిపెట్టాడు. తనకున్నటువంటి ఏదైతే తనదే అనుకున్నాడో ఇంతకాలము, తనకున్నదంతా కూడా విడిచిపెట్టాడు. అంటే నీకున్నదంతా విడిచిపెట్టమని దేవుడు ఇప్పుడు నీ జ్ఞాపకం చేయడానికి కాదు, కానీ కనీసం దేవుని యొక్క పనిలో, దేవుని కొరకు నీ పాత్ర ఎంతవరకు నీ కొనసాగించగలుగుతా ఉన్నావు, దేవుని యొక్క పనిలో ఆయన ఎంతవరకు నీ వెంబడించగలుగుతా ఉన్నావు, ఎంతవరకు ఆయన మందిరాన్ని ఫాలో అవ్వగలుగుతా ఉన్నావు, ఎంతవరకు దైవ సేవకుని యొక్క మాటను అనుసరించగలుగుతా ఉన్నావు, ఎంతవరకు నువ్వు తీసుకున్న తీర్మానంలో స్థిరంగా నిలబడగలుగుతా ఉన్నావు, నీ నోటి మాట ఎన్నిసార్లు కట్టిపెట్టుకోగలుగుతా ఉన్నావు, ఎన్నిసార్లు నీ పొరుగు వారిని క్షమించగలుగుతా ఉన్నావు, ఎన్నిసార్లు నీ ఎదుటి వారిని ప్రేమించగలుగుతా ఉన్నావు, ఎన్నిసార్లు నువ్వు ఆయన వాక్యానుసారంగా నడవగలుగుతా ఉన్నావు. మళ్ళీ మనం పరిశీలన చేసుకోగలిగితే సీమోను పేతురు ఎప్పుడైతే మోకాల్లోని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడో, ఇక నాటి నుంచి అనుకున్నాడంట, ఇక నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని అపోస్తలుడైన పౌలు గారు వెంబడించినట్లుగా తనకున్నదంతా విడిచిపెట్టాడండి. ఒక్కరోజు దేవుని కోసం నీ ఫంక్షన్ వదిలిపెట్టుకున్నావా? దేవుని కోసం నీకు ఉంచినటువంటి చుట్టాలను వదిలిపెట్టుకున్నావా? దేవుని కోసం నువ్వు చేస్తున్న పనిని విడిచిపెట్టావు ఏ రోజన్నా? అనుకుంటాం, చాలాసార్లు తీర్మానాలు చేసుకుంటాం. సీమోను పేతురు వెంటనే తన తీర్మానం మారిపోయింది. స్థిరమైనటువంటి మనస్సు యేసు వైపు నిలిపాడండి. దేవుని మీద తన గురిని నిలిపి తన ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాడు. తనకున్న సమస్తమును విడిచిపెట్టాడని సీమోను పేతురు అక్కడ మనకు కనబడతా ఉన్నాడు. ఉదయకాలము నీవు రక్షింపబడిన నాటి నుంచి బల్లను సమీపించడానికి అర్హతనిచ్చినటువంటి దేవుని కొరకు నువ్వు వేటిని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయాసపడ్డావు. వేటిని విడిచిపెట్టావు? కనీసం ఇల్లు విడిచిపెడతావా? మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉండిద్ది, మనం ఇంట్లోనే ఉంటాం. ఇల్లును కూడా వదిలిపెట్టలేమే. మరి దేవుని బిడ్డలమని పిలువబడ్డానికి మాత్రం నీకు నాకు మనందరికీ కూడా ఆ ట్యాగ్ లైన్ సంపాదించుకుంటూ ఉంటాం. ఎవరి ఇల్లు అని అంటే దేవుని బిడ్డలని అంటాం, కానీ దేవుని మందిరంలో కూర్చోవడానికి ఆసక్తి చూపించలేని బిడ్డలం అయ్యి ఉన్నామండి మనం. దేవుని యొక్క ఇల్లు నీవు నేను మనం ఎంతవరకు దాన్ని చూడగలుగుతాను? ఏదైనా ఒక్కరోజు పక్కూరు పోయాం అనుకో, మరుసటి రోజే ఇంటికి వెళ్ళి పండుకోవాలి. ఇంటికాడ నీకున్నటువంటి ఆ ఇంటి పట్ల నీకున్నటువంటి శ్రద్ధ, ఇంటి పట్ల నీకున్నటువంటి ఆ అవగాహన, ఇంటి మీద ఉన్నటువంటి నీకున్న ఆసక్తి, నీ మందిరాన్ని చూడాలన్న ఆసక్తిగా నువ్వు మార్చుకోగలుగుతా ఉన్నావా? నీ మందిరంలో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపించడానికి నువ్వు అడుగు వేయగలుగుతా ఉన్నావా? కనీసం 2 గంటలు మన ఇంటిని వదిలిపెట్టి మన మందిరంలో కూర్చోవడానికి ఇష్టపడగలుగుతా ఉన్నామా? సీమోను పేతురు విడిచిపెట్టినటువంటి సమస్తమును దేవుడు విడిచిపెట్టమని నీకు ఉదయకాలం జ్ఞాపకం చేయడం లేదు, కానీ కనీసం కొంత సమయాన్ని అయినా సరే దేవుని కోసం నీవు వదులుకోవడానికి ఇష్టపడగలుగుతా ఉన్నావా? దేవుణ్ణైనా వదులుకుంటున్నాం, కానీ మనకు కావలసిన వాటిని మాత్రం మనం వదులుకోలేకపోతున్నాం అండి. దేవుడు చెప్పాడు అబ్రహాముతోటి, అబ్రహామా, నీ ఇంటి నుంచి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వదేశము నుండి నీవు విడిచి వెళ్ళమని చెప్పాడు. ఎంత మమకారం ఉంటుందండి ఆ ఇంటి మీద, గ్రామం మీద, లేకపోతే ఆ పట్టణం మీద, తన స్వజనుల మీద, తన రక్త సంబంధికుల మీద. ఒక్కసారిగా విడిచిపెట్టి వెళ్ళమన్న చోటుకి వెళ్ళమంటే మళ్ళీ సాయంత్రానికి వస్తానా అని చెప్పి అడగకుండా వెంటనే వెళ్ళిపోయి సంవత్సరాల తరబడి దేవుడు చెప్పిన చోట ఉండటానికి ఇష్టపడ్డాడు. అంటే అబ్రహాము దేవుడు వెంబడించడానికి చేసుకున్న తీర్మానము, ఆయన చెప్పిన మాటను వినినటువంటి దానిని బట్టి అబ్రహాము ఆశీర్వదించబడిన లిస్టులో ఉన్నాడు.
దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడ్డాడు. సీమోను పేతురుతో చెప్తున్నాడు, ఇదిగో నీవు చేపలు పట్టే జాలరిగా కాదు, నువ్వు మనుషులు పట్టే జాలరిగా నేను చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే ఆయన పిలవకుండానే ఇచ్చిన సూచన ఆధారం చేసుకుని తనకున్న సమస్తమును విడిచిపెట్టాడంట. అప్పటికే జరిగిన అద్భుతం ఏంటి? రెండు దోణులు మునిగిపోవునంతగా చేపల చేత నింపబడిన తన దోణులను దరికి చేర్చి అవి ఏమైపోయినా సరే నేను దేవుని వెంబడించాలని చెప్పని తన ప్రయాణం మార్చుకున్నాడండి. రాత్రి తన ఇంటి దగ్గర ప్రయాణమై బయలుదేరినప్పుడు చేసుకున్న తీర్మానం, ఈ రాత్రి నేను చేపలు పట్టుకుని ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఎప్పుడైతే యేసును కలుసుకున్నాడో, యేసు గురించి విన్నాడో, యేసును కల్లారా చూచాడో, వెంటనే యేసుకు లోబడినటువంటి సీమోను పేతురు ఇంటి దగ్గర చేసుకున్న తీర్మానాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు యేసుని వెంబడించడానికి చేసుకున్న తీర్మానంలో తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టడానికైనా ఇష్టపడ్డాడండి. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి భక్తి మార్గంలో కొనసాగుతున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కోసం నువ్వేం విడిచిపెట్టావు అని అంటున్నాడు. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడంట పేతురు. మరి నీవు నేనేం విడిచిపెట్టాం? అబ్రహాముని అడిగితే అంటాడు తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు, తన స్వజనులను విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు. అన్నిటిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుని ఎరిగి ఉన్నామన్న మాట నీవు నేను నెరవేర్చేవారమై ఉంటే, ఎరిగిన నీవు దేవుని కోసం నువ్వే విడిచిపెట్టావు అనేది దేవుని యొక్క ప్రశ్న అండి. కాబట్టి అక్కడ కింద మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు దాని కింద వచనంలో 12వ వచనంలో, ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపిని రక్షించడం మాత్రమే కాదు, ఆయన బలహీనులను, బాధలో ఉన్నవారిని, రెండవది రోగముతో ఉన్నవారిని సైతము స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. అనుకున్నాడు, అనేకులు వెలివేశారు, ఊరి బయటకు త్రోసేసినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఈ కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తి, అనేకుల చేత అసహించబడినటువంటి వ్యక్తి, అనేకుల చేత త్రోసివేయబడినటువంటి వ్యక్తి, అనేకుల చేత అతడు విసర్జింపబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఇప్పుడు అంటున్నాడు, అయ్యా అందరూ తోసేశారు నన్ను, అందరూ కాదన్నారు, నువ్వన్నా దగ్గర చేర్చుకుంటావా లేదా అని అడుగుతున్నాడండి. నువ్వు నన్ను శుద్ధునిగా చేయడానికి నీకు ఇష్టమేనా అని ఎందుకు అడుగుతున్నాడు? చాలామందికి ఇష్టం లేదు, చాలామందికి ప్రేమించడం, చాలామంది దగ్గరికి చేర్చుకోవడం, చాలామందిని ఆదరించడం చాలామందికి ఇష్టం ఉండదు. ఎట్టున్న వాళ్ళు అట్లాగే ఉండాలని కోరుకునే మనస్సు. అనేకులు తన కళ్ళ ముందు కనబడినటువంటి మనుషుల్ని ఎంతమందినో చూశారు. ఇవన్నీ చూసినటువంటి ఇతను అంటున్నాడు, అయ్యా నేను శుద్ధిని అవ్వటం నీకు ఇష్టమేనా అని అంటున్నాడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? ఈయన ఎలాంటి వాడు? ఆయన శుద్ధినిగా మార్చడానికి ఇష్టపడగలిగినటువంటి దేవుడు అండి. ఆయనలో ఏ లోపము లేదు. ఆయన అందరినీ ప్రేమించగలిగిన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఆయన తారతమ్యం చూపించేవాడు కాదు, ఆయన భేదాభిప్రాయం చూపించేవాడు కాదు, ఆయన త్రోసేసేవాడు అంతకంటే కాదు. పాపాత్ములైన స్త్రీ అనేకుల చేత విసర్జింపబడిన ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కార్చగానే అమ్మా అని పిలిచే మంచి స్వభావం కలిగినటువంటి గొప్ప దేవుడు అండి. హక్కున చేర్చుకునే మనసు కలిగిన వాడు. ఇప్పుడు కుష్ఠరోగి అంటున్నాడు, అయ్యా నన్ను శుద్ధినిగా చేయడం నీకు ఇష్టమేనా అని అంటే, భలేవాడు అయ్యా, నీలాంటి వాళ్ళ కోసం నేను వచ్చాను. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం చదువుదాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చాలండి. దేవుణ్ణి ఎరిగినటువంటి బిడలకు దేవుడిస్తున్నటువంటి సూచన. అక్కడ కనబడుతున్నటువంటి కుష్టి రోగి సమాజమునకు దూరంగా ఉన్నాడు, ప్రజల చేత వెలివేయబడ్డాడు, ప్రజలు ప్రేమించే మనసు అతనికి ఏమాత్రం కూడా దగ్గరగా కనబడడం లేదు ఏ మనిషి కూడా. కానీ ప్రేమించగలిగినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను శుద్ధినిగా చేయడం నీకు ఇష్టమేనా అని అంటున్నాడు. నీవు శుద్ధినిగా చేయడం నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని ఆయన పలికినప్పుడు అతడు శుద్ధుడయ్యాడు, అతడు ఆ స్వస్థత పొందాడు, అతడు అనేకులకు సాక్షిగా మార్చబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నోటి మాట అతన్ని శుద్ధినిగా చేసింది. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాట మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు అంటాడు, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేదు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, ఒకప్పుడు సున్నతి నీకు నాకు మనందరికీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సున్నతి ఏం చేస్తుంది తెలుసా? మనిషిని పవిత్రునిగా చేస్తుంది. దేవుడు మనల్ని పవిత్రంగా చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే బాప్తిసం అనబడేటువంటి ఒక సున్నతిని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనల్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధినిగా మార్చడానికి దేవుడిచ్చిన అవకాశము ఆ బాప్తిసం అనే కార్యక్రమం అయి ఉంటే నీవు చేసిన దోషములను, నువ్వు చేసిన పాపములను, నువ్వు చేసినటువంటి తప్పిదములను క్షమించి ఆయన హక్కును చేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశము. అయ్యా నేను పాపిననగానే పేతుని హక్కును చేర్చుకున్న యేసు, నువ్వు పాపి అనగానే నీకు బాప్తిస్మం ఇచ్చి పవిత్రునిగా మార్చడానికి ఇష్టపడినటువంటి యేసు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు మీరు దూరస్తులై ఉన్నారు, ఒకప్పుడు మీరు దేవుణ్ణి మాటకో లేకపోతే దేవుని యొక్క ప్రేమకో దూరస్తులై ఉంటారు. కుష్టి రోగి ఏ విధంగా అయితే గ్రామమునకు వెలివేయబడినట్లుగానో లేకపోతే మనుషుల యొక్క ప్రేమకు దూరం అయిపోయినట్లుగానో అతడు ఏమాత్రం కూడా యోగ్యత లేనటువంటి వ్యక్తిగా కనబడుతున్నటువంటి ఆ కుష్ఠరోగి జీవితం ఏ విధంగా అయితే ఉంటా ఉందో మనిషి యొక్క జీవితంలో పవిత్రతకు చోటివ్వనటువంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతున్నటువంటి మనుషులకు దేవుడిచ్చిన అవకాశం పవిత్రులుగా మార్చబడ్డానికి ఇచ్చాడు దేవుడు అవకాశం. ఎలా మనకు పవిత్రులుగా మార్చడానికి అవకాశం ఇచ్చాడు అని అంటే అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు 13వ వచనంలో. అయినను మునపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన అదండి. ఒకప్పుడు దూరం వెలివేయబడిన వారు, ఒకప్పుడు త్రోసివేయబడినటువంటి మనం ఇప్పుడు ఏమయ్యామంట? క్రీస్తు రక్తం వలన మనమందరం కూడా సమీపస్థులమయ్యాం. దేవుణ్ణి అంగీకరించే మనసు మనలో ఉన్నప్పుడు, ఆయన హృదయంలో చేర్చుకోవాలన్న మనసు మనలో ఉన్నప్పుడు, ఎంత దూరస్థులమైనా, ఎంత పనికిరాని వారమైనా, ఎంత దేవునికి అవిధేయులమైనప్పటికీ మనలను పవిత్రపరచగలిగినటువంటి దేవుడు, పరిశుద్ధపరచగలిగినటువంటి దేవుడు, ఆయన మనల్ని ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును, కొందరికో మాత్రమే కాదు, ప్రతి వాడును నిత్య జీవం పొందాలి, ప్రతి వ్యక్తి రక్షించబడాలి, ప్రతి వ్యక్తి కూడా ఆయన బిడ్డలని పిలువబడ్డానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు.
కొందరికి మాత్రమే పరిమితమై ఆయన ఇష్టపడలేదు, కానీ అందరినీ ఇష్టపడుతూ అందరికీ అవకాశం ఇచ్చాడండి. ఎవరైతే సద్వినియోగపరుచుకున్నారో. అడిగాడు కుష్ఠరోగి, అడిగాడు, అయ్యా నేను శుద్ధుడిని అవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. నేను పవిత్రుని అవడం నీకు ఇష్టమేనా? దేవుడు పవిత్రునవ్వాలన్న ఆలోచన నీలో ఉండాలే కానీ ఆయన పరిశుద్ధంగా మార్చడానికి ఆయన ఆతృత పడేవాడండి. చిన్న కుమారుడు అనుకున్నాడంట, తండ్రి ఇంటికి దూరంగా ఉన్నప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్ళి నేను నా తండ్రికి నా పరలోకములో ఉన్న నా దేవునికి నా తండ్రి ఇంటికి నేను తప్పిదము చేసి ఉన్నానని తన మనసులో అనుకుని వెళ్ళి కనీసం పనివాడికైనా ఉందామని చెప్పని తన మనస్సు మార్చుకుని బుద్ధి వచ్చినప్పుడు లేచి బయలుదేరాడంట. ఎప్పుడైతే తనకు ఆ మనసు కలిగిందో, ఇప్పుడు కుమారుడు పరిగెత్తడం కాదు, తండ్రి పరిగెత్తున్నాడండి. పరిగెత్తి కౌగిలించుకొని ఆహ్వానించి గౌరవించాడు. మనలో ఉన్నటువంటి ఆసక్తి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు ఖచ్చితంగా దీవెనకరంగా మారుస్తాడు. ఆసక్తి మనలో ఉంటే ఆ ఆసక్తిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కుష్టి రోగి మనసులో స్వస్థపడాలన్న ఆలోచన లేదనుకోండి, యేసుతో అడగల, ఆయన పాటికి ఆయన పోతున్నాడు, ఈయన పాటికి ఈయన పోతున్నాడు. అయ్యా నేను సిద్ధుని కావడం నీకు ఇష్టమేనా అని చెప్పినని అడిగే మనసు కూడా అతనికి లేకుండా పట్టి పట్టినట్టుగా కుష్ఠరోగి ఉంటే స్వస్థపరచబడగలుగుతాడా? లేదు. అడిగాడు, పవిత్రపరచబడాలన్న ఆలోచన తనలో లేకుండా ఏమాత్రం కూడా పరిశుద్ధతను పొందుకోవడం అది అసాధ్యమండి. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీవు నేను మనం ఒక నమ్మిక కలిగి ఉండాలి. తన యొద్దకు వచ్చేవారు ఆయన ఏం చేస్తాడు? చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. 10. ఆ 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. చాలండి. నమ్మిక మనలో ఉండాలి, విశ్వసించే హృదయం మనలో ఉండాలి. అడుగుతున్నాడు, అయ్యా నేను శుద్ధుడిని అవ్వాలనుకుంటా ఉన్నాను. దేవుడు శుద్ధినిగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. పాపాత్ములైన స్త్రీ ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్ళు కార్చడానికి ఇష్టపడింది అని అంటే తను పవిత్రంగా ఉండాలన్న ఆలోచన ఎరిగినటువంటి దేవుడు తన పవిత్రంగా మార్చాలని ఆయన ఇష్టపడ్డాడు. అసలు మనలో లేకుండా ఆయన ఏ కార్యం కూడా చేయడండి. మనలో ఉండాలా ఆసక్తి, ఆలోచన ఉండాలి. దేనికి మనం అప్పగించుకోవాలో దానికి అప్పగించుకోగలిగితే ఆయన హక్కును చేర్చుకోగలుగుతాడు. సీమోను పేతురు మనసులో ఉంది, నేను పాపిని, నేను పవిత్రుని కాదయ్యా అని తన మనసులో ఎప్పుడైతే అవగాహన కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపడడానికి ఇష్టపడ్డాడో వెను వెంటనే అతను పవిత్రునిగా మార్చాడు. ఇప్పుడు మనుషులు పట్టే జాలరుగా పౌలు గారు ప్రఖ్యాతిగాంచాడు. పేతురు నడుస్తున్నప్పుడు ఆయన నీడ ద్వారా అనేకులు స్వస్థత పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు జాలరి అండి. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, ఉన్నది లేనట్టుగా చేయగలిగిన దేవుడు. తన మార్గం ఒకటై ఉంటే, దేవుడు పిలిచిన మార్గమై ఉన్నప్పుడు ఆ మార్గంలో నడిచేటువంటి ఆ నడవడికలో దేవుని వైపు చూసినటువంటి పేతురు దేవుని కంటే గొప్ప కార్యాలు చేశాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అసాధారణమైనటువంటి వ్యక్తులను అసాధారణంగా మార్చగలిగిన వాడు దేవుడు. అప్పగించుకుంటే ఆయన గొప్ప చేయగలిగిన వాడు. అప్పగించుకునే మనస్సు సీమోను పేతురుకు ఉంది. అప్పగించుకునే మనస్సు అబ్రహాముకు ఉందండి. అప్పగించుకునే మనస్సు పాపాత్ములైన స్త్రీకి ఉంది. అప్పగించుకునే మనసు కుష్టి రోగికి ఉంది.
జరిగిన పరిస్థితి ఏంటి? వారి జీవితంలో అద్భుతాలను చూడగలిగారు, ఆశ్చర్యకార్యాలను చూడగలిగారు. యేసుని వెంబడించినటువంటి ఆ వారు ఈరోజు అనేకులకు సాక్ష్యార్థమై నిలవబడగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రాంతమంతటికి ఒక సాక్షిగా ఒకప్పటి కుష్ఠరోగి ఇప్పుడు పవిత్రుడిగా మార్చబడ్డాడండి. ఇప్పుడు దేవుని నామాన్ని ప్రకటన చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు. 5వ అధ్యాయంలో ఆ మాటల చివరిలో మనం చూసినప్పుడు లోక రాసిన సువార్తలో అప్పుడు ఆయన, నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందునకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు చాలండి. అనేకులు ఇతన్ని చూసినటువంటి వారందరూ కూడా ఆకర్షించబడ్డారు. ఇతన్ని చూసిన వారందరూ కూడా ఆకర్షించబడ్డారు. ఒకప్పుడు ఇతని యొక్క ప్రవర్తన చూసినటువంటి వారు ఇప్పుడు అతనిని బట్టి అనేకులు యేసు దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పటి కుష్ఠరోగి ఈరోజు దేవుని సాక్షిగా మార్చబడ్డాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తి కనబడుతున్నాడు. దేవునికి అప్పగించుకున్నటువంటి వ్యక్తి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఉదయకాలం నీవు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? నీవు ఆశీర్వాదకరంగా ఉండి నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తులైన వారు అప్పగించుకున్నట్లుగా నీవు నీ దేవునికి అప్పగించుకోగలిగితే ఆయన మార్గంలో అక్కడ ఉన్నటువంటి సీమోను పేతురు, అక్కడ తనతో పాటు ఉన్నటువంటి మిగిలిన ఇద్దరు కూడా, ఇక పేతురుని చూసి మిగిలిన ఇద్దరు కూడా ఆయన వెంబడించి ఆయన శిష్యుల లిస్టులో వారు కూడా పిలువబడతా ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు చెడు చెప్పకపోయినా నేర్చుకుంటారండి ఈ లోకంలో, కానీ మంచి చెప్పినా కూడా నేర్చుకోవడంలా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నేర్చుకోవడంలా. ఇది చేయకూడదన్న దాన్ని మాత్రం ఎవరు చెప్పకపోయినా నేర్చుకుంటున్నారు. దానికి ప్రయాసపడాల్సిన పని లేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలమని నీవు నేను ఎరిగి అనేకుల మధ్యలో సాక్షులుగా ఉండబడ్డాము అనంటే ఆ స్థిరత్వాన్ని మనం నిలబెట్టుకోగలిగినటువంటి వారమై ఉండాలి. ఆ మార్గంలో మనం కొనసాగుతున్న వారమై ఉండాలి. అక్కడ ఉన్నటువంటి సీమోను పేతురుతో పాడుతున్న శిష్యులు సైతము సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వెంబడించబడినటువంటి వారు ఆశీర్వాదకరంగా వెలుగొందారు. ఉదయకాలం నీవు నేను ఇప్పుడే వస్తానయ్యా అని ఆయనకు కూడా సమాధానం చెప్పి, నువ్వు కాసేపు నేను ఇప్పుడే వస్తానని చెప్పి మన పనులన్నీ ముగించుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వస్తాం. ఆయన దేవుడు అండి, మనందరికి కూడా సుప్రీం ఆయనే. ఆయన అడుగుజాడలో మనం నడవాలి, కానీ మన అడుగుజాడలో ఆయన నడవాలనుకోవడం మన వివేకం. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడి యొక్క పవిత్రతను కాపాడే బిడ్డలమై ఉన్న మనం ఆయన అడుగుజాడలో నడవాల్సిన బాధ్యత నీ మీద ఉన్న విషయాన్ని గ్రహించుకొని అడుగు వేయాలని ప్రభుపేట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాడు.